కౌలు రైతులు సంతకము యజమానితోని అంటే యజమానితోని సంతకం పెట్టిస్తేనే రైతు బంధు ఇస్తామన్నారు. కానీ సార్ రైతు గురించి ఆలోచించేటోళ్ళు ఒక యజమాని ఎట్లా సంతకం పెడతాడు సార్? ఎట్లా పెడతాడు చెప్పండి, మీరే మాట్లాడండి, చెప్పండి దాని గురించి. సార్ మీరు బాండ్ పేరు మీద సంతకం పెట్టండి అయితేనే రైతు బంధు ఇస్తాం అన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్గా సార్? మీరు ఇవ్వండి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు తీసుకోండి, ఏవో సార్ ఉన్నారు వాళ్ళు తెలుసు, వాళ్ళు వస్తారు తోటలో అన్నీ చూస్తారు, ఏ పంట పండిస్తుండు కౌల రైతు ఏం పండిస్తుండు అని చూడండి, చూసిన తర్వాత వాళ్ళే రేపడిస్తారు కదా. మీరేమో ప్రత్యేకంగా యజమాని దగ్గర సంతకం పెట్టుకుంటేనే యజమానికి దగ్గర పెట్టుకుంటే సంతకం పెడితేనే మేము రైతు బంధు ఇస్తాము అది ఇస్తాము అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది నాకు తెలిసి కరెక్ట్ కాదు. మీరు ఏవోసారిని కాంటాక్ట్ కాండి, ఏవోసారి ఎవరు చేస్తున్నారు ఫలాని భూమి రెడ్డిదా రావుదా కాపుదా ఎవరిది చేస్తుండు, మరి వాడు ఎంత కష్టపడుతున్నది అది తెలుసుకోండి సార్. అది తెలుసుకోకుండా ఏదో మీరు ముచ్చట పెడుతున్నారు. టీవీ న్యూస్లో చూస్తే ఏ చూసినా అదే వస్తుంది. ఏం సార్ మీరు కష్టపడేటున్నాం మేము రైతులం, మా గురించి ఆలోచించకుండా ఎవడో ఏదో చేసిండు అని చెప్పేసి వాళ్ళ గొప్పతనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మీరు. మరి మా గురించి ఎప్పుడు మాట్లాడతారు సార్? మరి రైతు ఇంత కష్టపడుతుండు, రైతు నష్టపోతుండు అని చెప్పి ఎవరు సార్ మాట్లాడేది? రైతే దేశానికి వెన్నెముక్క అన్నారు. మీరు చూసండి, మీరు అన్నీ చూసుకొని మాట్లాడాలి సార్. ఆని గొప్పతనం ఈయన గొప్పతనం కాదు సార్, రైతు గొప్పతనం ఎప్పుడు మాట్లాడతారు? నేను ఒక రైతుని, నేను కూడా పాలు చేస్తున్నా, నేను కూడా ఒక భూములు చేస్తున్నా సార్. నా గురించి కూడా మాట్లాడండి. నా గురించి అంటే నా గురించి కాదు, ప్రతి రైతు మాట రావాలి, ప్రతి రైతు కూడా పేరు రావాలి. నేను రైతు గురించి మాట్లాడుతున్నా, నేను ఒక రైతుని. రైతు ఇవాళ ఊరి తీసుకున్నాడు అంటే అప్పుల బాధలు పడ్డాడు. వాడికి రైతు ఏం చేస్తున్నాడు? పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడి కూరగాయలు పండిస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, అట్లు పండిస్తున్నాడు. వాడి గురించి మీరు ఆలోచించారు. కానీ మీకు ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడే అవసరం వచ్చిందా? మరి రైతు ఎటు పోవాలి? రైతు గురించి మాట్లాడండి. అందాన్ని అది చేసిండు ఇది చేసిండు, చేసిండు కావచ్చు, అన్నీ చేసింది ఎవడు? ప్రభుత్వమే కదా. అటు కేసీఆర్ కానీ ఇటు ప్రభుత్వం వైఎస్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది రాజకీయం? అందరూ బాగుపడాలి అంటే ఫస్ట్ రాజు ఎవరు కావాలి? రైతు రాజు కావాలి. రైతు లేనిది ఏం లేదు ఇక్కడ. రాజు అంటే రైతు పండించిన విత్తనాలు కూడా ప్రతి కడుపు నిండా అన్నం పెట్టేది ఒక రైతే. ఒక పందుల నుండి కాపాడి, ఒక కోతుల నుండి కాపాడి, ఒక విత్తనం కూడా నష్టపోకుండా కాపాడుతుంది ఎవరు? రైతు. రైతు గురించి మాట్లాడండి సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అది చేసిర్రు ఇది చేసిర్రు. ఏం చేసిర్రు సార్ మీరు? ఏం చేసిర్రు? ఏం చేయలే. అందరి గురించి ఆలోచించేటోళ్ళు అయితే కరెక్ట్ మాట్లాడండి. అన్ని న్యూస్లో అందాని గురించి వాళ్ళు చేసిర్రు ఇది చేసిర్రు చెప్పండి సార్. కానీ రైతు గురించి ఒక్క మాట మాట్లాడారు సార్? ఉరి తీసుకొని చచ్చిపోయిన రైతులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడారు సార్? మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారు సార్ మీరు? మంచిగా మాట్లాడండి సార్. రైతు గురించి ఏమైనా చేద్దామా? మరి ఎవడో అప్పు చేసి దొంగతనం చేసిండో నష్టపోయిండో ఎవడో గురించి మాట్లాడే కన్నా మరి రైతు. అందరికీ నమస్కారం. మీరు న్యూస్లలో చాలా మాట్లాడుతున్నారు, కానీ రైతు గురించి మాట్లాడతలేరు. రైతు చాలా కష్టపడి ప్రతి ఇత్తు కూడా సంపాదించి పందుల నుండి కోతుల నుండి కాపాడి ఇవాళ అన్నీ చేస్తున్నారు. రైతు బంధు ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇవ్వాలి. అయితే దేశం కోసం మేము పోరాడితే అటు మా సైనికుడు పోరాడుతున్నారు, దేశం కోసం మేము పోరాడుతున్నాం రైతులం. మా గురించి ఆలోచించకుండా ఆందాని వాడికి ఇచ్చిండు వీడికి ఇచ్చిండు, వాడు రివాజ్ తీసుకున్నాడు వీడు రివాజ్ తీసుకున్నాడు అని పోరాడుతున్నారు. అన్ని న్యూస్లో అవే వస్తున్నాయి. కానీ రైతు గురించి మరి
పత్తి కొంటలేరు, ధాన్యాలు కొంటలేరు, ధాన్యాల్లో అది ఇది ఉందని ఇది చేస్తున్నారు. కానీ రైతు గురించి కూడా ఆలోచించాలి. అందరూ మంచిగా ఉండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీ ప్రజానాయకులు అందరికీ చెప్తున్నా, ఎవడో ఏం చేసినానే ఆ ముచ్చట మాట్లాడుతున్నారు. కానీ మరి రైతు ఇట్లా బాధపడుతున్నాడు, మరి రైతు బంధు రాలేదు, మరి రైతు మరి వాడు ఏం చేయాలి, అన్నీ మీరు చూసుకోవాలి. రైతు లేకపోతే మీరు ఎట్లా బతుకుతారు అయ్యా చెప్పండి? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ రైతు గురించి ఆలోచించేటోడు ఎవడైనా ఉన్నాడా? రైతు గురించి మాట్లాడండి. ప్రతి న్యూస్లో రైతు గురించి రావాలి. రైతు ఎంత కష్టపడుతున్నారు, రైతు ఏం చేస్తున్నారు అని కూడా తెలుసుకోవాలి. రాజకీయం అనేది రైతు గురించి మాట్లాడేటోడే రాజకీయం చేయాలి. రాజకీయం అనేది రైతు గురించి